గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం లైఫ్ లైన్లో తుంటి నొప్పి గురించి మాట్లాడుకోబోతున్నాం. హిప్ రీప్లేస్మెంట్కి సరైన చికిత్స ఏది, హిప్ పెయిన్ తీవ్రత వల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, హిప్ పెయిన్ సమస్యకు ప్రసాద్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సిద్ధార్థ్ పొట్లూరి గారు అత్యంత అనుభవజ్ఞుడైన ఆర్థోపెడిక్ సర్జన్, మస్క్యులోస్కెలిటల్ పరిస్థితులను నిర్ధారించడంలో మరియు చికిత్స చేయడంలో 13 సంవత్సరాలకు పైగా నైపుణ్యం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే అండి, TV9 స్టూడియోస్కి స్వాగతం. నమస్తే మేడం. ముందుగా హిప్ పెయిన్ అంటే ఎలా నిర్ధారిస్తారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది హిప్ పెయిన్ అని అంటాం? హిప్ పెయిన్ అంటే సాధారణంగా మన హిప్ జాయింట్లో ఉన్న పెయిన్ని హిప్ పెయిన్ అంటాము. ఇట్ ఈస్ ద టాప్ ఆఫ్ ద మన తొడ ఎముక పై భాగం ఒక బాల్ లాగా ఉంటుందండి. మన పెల్విక్ బోన్ కింద భాగం ఒక కప్ లాగా ఉంటుందండి. దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాము. ఈ బాల్లో కానీ పైన ఉన్న సాకెట్లో కానీ మధ్యలో లైనింగ్లో కానీ చుట్టుపక్కల ఉన్న కండలో కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు అది హిప్ పెయిన్ లాగా మనకు అనిపిస్తుంది అండి. యా, సో అయితే ఎందుకు వస్తుందంటారు, రావడానికి కారణాలు ఏంటి అంటే? సో ఈ హిప్ పెయిన్ ఎవరికైనా రావచ్చండి. బోల్డెన్ కారణాలు ఉంటాయి. అది వయసు బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా దెబ్బ తగిలిన తర్వాత అందరికీ హిప్ పెయిన్ రావచ్చు. అది కాకుండా ఏట్రోమాటిక్ అంటే దెబ్బ తగలకుండా వచ్చే కారణాల వల్ల వచ్చే హిప్ పెయిన్ మనం నోటీస్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దెమ్. ఇప్పుడు వయసు బట్టి చూసుకుంటే ఏ పేషెంట్కి ఏ రకమైన హిప్ పెయిన్ కామన్గా వస్తుందో చూస్తే ఈవెన్ న్యూ బార్న్ ఇన్ఫెంట్స్కి కూడా హిప్ పెయిన్ రావచ్చు. సాధారణంగా అది ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏమన్నా దెబ్బ తగలడం వల్ల కానీ కామన్గా రావచ్చు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ చూసుకుంటే కొద్దిగా యంగ్ అడల్ట్స్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చూసుకుంటే ఈ స్పోర్ట్స్ వల్ల కానీ లేదంటే డెవలప్మెంటల్ డిసార్డర్స్ అంటే పెరుగుదలలో తేడా వచ్చటం వల్ల కానీ రావచ్చు. వీళ్ళల్లో ఏంటంటే లింప్ అంటే కుంటిగా నడవటం అది నోటీస్ చేస్తాం మనం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఇంకా పెద్దవాళ్ళలో స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్గా కనపడుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అడల్ట్స్లో చూసుకుంటే అండి ఈ ఏవియన్ అంటే ఎవాస్క్యులర్ నెక్రోసిస్ చాలా కామన్గా కనపడుతుంది. ఇవి కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కదలిక అవి లేని వాళ్ళల్లో బర్సైటిస్, టెండినైటిస్ లాంటివి కూడా రావచ్చు. ఫైనలీ బాగా పెద్దవాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల, మన మోకాలు ఎట్లయితే అరుగుతుందో సేమ్గా మన హిప్ జాయింట్ కూడా అరగొచ్చండి. ఈ అరుగుదల ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే అంటామో కూడా రావచ్చు. రేర్గా క్యాన్సర్లు, ట్యూమర్ లాంటివి కూడా రావచ్చు హిప్ జాయింట్కి. కానీ అంటే ఎప్పుడు డాక్టర్ని విజిట్ చేయాలంటారు? బేసిక్గా కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ హిప్ జాయింట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రొమాటిక్. దెబ్బ తగిలితే అందరూ వెళ్తారు, బట్ ఏ ట్రొమాటిక్ అంటే దెబ్బ తగలకుండా వచ్చిన హిప్ పెయిన్ మీద ఫోకస్ చేయాలి మనం. అది హిప్ పెయిన్ హిప్లో వచ్చి మన మోకాల వరకు లాగుతున్నట్టున్నా, రెస్ట్ ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా తగ్గకుండా ఉన్నా, మనం పడుకున్నప్పుడు కూడా హిప్ పెయిన్ వస్తున్నా, లేదంటే హిప్ పెయిన్తో పాటు మనకి జ్వరాలు ఇలాంటివి ఏమైనా వచ్చినా, లేదంటే మన హిప్ పెయిన్ ఏదైతే ఉందో మనం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఇంకా పెరుగుతున్న డే బై డే వర్సన్ అవుతున్నట్టున్నా, వీ షుడ్ టేక్ మెడికల్ అటెన్షన్ ఇమీడియట్లీ. బేసిక్గా చాలామంది కొంచెం పెయిన్ వస్తే పెయిన్ కిల్లరో లేదా పెయిన్ రిలీఫ్ స్ప్రేలో వాడుతూ ఉంటారు. అది టెంపరీగా రిలీఫ్ ఇచ్చినా సరే మళ్ళీ రిపీటెడ్గా అదే మళ్ళీ అగైన్ వస్తే మళ్ళీ యూజ్ చేస్తుంటారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. హౌ డు యూ సజెస్ట్ దెమ్ టు విజిట్ అ డాక్టర్ అంటే? సో ద రీజన్ వై వీ సజెస్ట్ టేక్ మెడికల్ అటెన్షన్ ఇమీడియట్లీ ఇస్, ఒకటి పెయిన్ కిల్లర్స్ లాంటివి విల్ ఆల్వేస్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. ఆల్ మెడిసిన్స్ విల్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ది అదర్. అది కాకుండా ఎర్లీ డయాగ్నోసిస్ ఎప్పుడైనా మెడికల్ ప్రాబ్లమ్స్కి ఈజీ సొల్యూషన్స్ ఇస్తుందండి. లేట్ డయాగ్నోసిస్ మోర్ డిఫికల్ట్ అండ్ ప్రాబ్లమాటిక్ సొల్యూషన్స్ని ఇస్తుంది. సో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే హిప్ తొంటి నొప్పి కానీ వేరే ప్రాబ్లమ్స్ అయినా ఏదున్నా 1-2 డేస్లో తగ్గట్లేదు అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ మెడికల్ అటెన్షన్. ఈవెన్ మంత్స్ వరకు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి తీవ్రత ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? సో ఇన్ జనరల్ ఈ మంత్స్ టుగెదర్ హాస్పిటల్కి రాకపోవటం, పెయిన్ ఉన్న మేనేజ్ చేద్దాం అనుకోవటం ఈజ్ అవుట్ ఆఫ్ ఫోబియాస్ అండ్ అవుట్ ఆఫ్ ఫియర్ దట్ ఓ హాస్పిటల్కి వెళ్తే సర్జరీ అంటారేమో, ఓ హాస్పిటల్కి వెళ్తే నాకు ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉందని చెప్తారేమో. బట్ వాళ్ళకి ద సింపుల్ మెసేజ్ ఇస్, లాంగ్ టర్మ్ మెడికేషన్కి ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్, ఒక కన్సల్టేషన్ తీసుకుని ఏంటి అసలు ప్రాబ్లం ఏముంది, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవటంలో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఏవియన్ అంటే ఏంటి చెప్పండి సార్? ఏవియన్ అంటే ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అంటే రక్త సరఫరా లేక ఒక బాడీ పార్ట్ బోన్ అనేది కుళ్ళిపోవటం అండ్ ఇట్ విల్ డై అండి.
అసలు బోన్ అనేది ఇట్ ఇస్ సేమ్ లైక్ అన్ ఆర్గన్ ఇన్ ద బాడీ అండి. ఇట్ నీడ్స్ బ్లడ్ సప్లై టు సర్వైవ్. ఈ రక్తం వల్ల వచ్చే ఆక్సిజన్ న్యూట్రియంట్స్తోనే అది సర్వైవ్ అవుతుందండి. సో ఈ హిప్ జాయింట్కి స్పెసిఫిక్గా ఎందుకు ఏవియన్ వస్తుంది అంటే ఇన్ జనరల్ హిప్కే ఇట్స్ బ్లడ్ సప్లై ఇస్ ప్రికేరియస్, అంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు అండ్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. సో ఒకవేళ ఈ పేషెంట్స్కి ఎప్పుడైనా దెబ్బ తగిలినా, లేదంటే స్టెరాయిడ్ యూసేజ్ ఉన్నా, లేదంటే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ అలాంటివి అలవాట్లు ఎక్కువ ఉన్నా, లేదంటే సికిల్ సెల్ అనీమియా అని కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నా, లేదంటే కొంతమందికి ఇడియోపాథిక్ అంటాం, అంటే మనకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇట్ కమ్స్, విచ్ ఇస్ స్టిల్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఏవియన్. ఈ ఏ కారణాల వల్ల వచ్చినా ద ఫైనల్ స్టోరీస్ ఏవియన్ వస్తే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ఎర్లీ మెడికల్ కన్సల్టేషన్. కానీ ఎలా తెలుస్తుంది అంటారు వాళ్ళకి అంత సివియారిటీ ప్రాబ్లం ఉంది ఇన్సైడ్ అని? వాళ్ళే ఏమన్నా డయాగ్నోసిస్ సెంటర్స్కి వెళ్ళి ఎలాంటి టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా లేకపోతే ఎలా? సో ఒకవేళ ఏవియన్ ఏమో అని డౌట్ రావాలి అంటే ముందు తొంటి నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్ష చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి హిప్ జాయింట్లోనే ప్రాబ్లం ఉందా, లేదంటే స్పైన్లో నుంచి వస్తుందా, లేదంటే మోకాల్లో నుంచి వస్తుందా, గ్రాయిన్లో నుంచి వస్తుందా అనేది వాళ్ళు ముందు ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఏవియన్ అనే అనుమానం వస్తే వాళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామండి. ఎంఆర్ఐ స్కానింగ్ 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి, ప్రాబ్లం ఎంతవరకు ఉంది, ఏ స్టేజ్లో ఉంది, అండ్ మన బాల్ ఆఫ్ ఆర్ హిప్లో ఎంత పర్సంటేజ్ ఇన్వాల్వ్ అయిందో తెలుస్తుంది. లేట్ స్టేజెస్ వరకు ఎక్స్రేస్లో తెలియదండి ఏవియన్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ అ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ రైట్ ఇన్వెస్టిగేషన్ తొందరగా. ఓకే, కానీ ఎలా మేనేజ్ చేయాలంటారు ఒకసారి ఏవియన్ డిటెక్ట్ అయింది అన్న తర్వాత? సో ఏవియన్ ఒకవేళ డిటెక్ట్ అయింది, డయాగ్నోస్ అయింది అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఏ స్టేజ్లో మీ ఏవియన్ ఉంది. సపోజింగ్ ఫస్ట్ స్టేజ్లోనే ఏవియన్ ఉందని తెలిసిపోయింది అండ్ ఇట్స్ వెరీ ఎర్లీ అనుకోండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే కొద్దిగా వర్క్ తగ్గించుకోవటం, వెయిట్ తగ్గించుకోవటం, కాలు మీద లోడ్ తగ్గించుకోవటం హెల్ప్ అవుతాయండి. అది కాకుండా మెడికేషన్, బిస్ఫాస్ఫనేట్స్ అండ్ మెడికేషన్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన హిప్ బాల్ స్ట్రెంగ్త్ని పెంచి కొలాప్స్ అవ్వకుండా, షేప్ మారకుండా ఆపుతాయండి. దోస్ ఆర్ క్వైట్ హెల్ప్ఫుల్ ఇన్ అ వెరీ ఎర్లీ స్టేజ్. కొద్దిగా ప్రోగ్రెస్ అయిందంటే కోర్ డీకంప్రెషన్ అనే సర్జరీ ఉంటుందండి. దాంట్లో ఏం చేస్తామంటే వీ మేక్ అ స్మాల్ హోల్, ఇట్స్ అ మినీ ఇన్వేజివ్ టెక్నాలజీ వేర్ మేక్ అ స్మాల్ హోల్ అరౌండ్ ద ఎఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద బోన్. దాన్ని డ్రిల్ హోల్స్ చేసి దాంట్లో ఒక్కొక్కసారి స్టెమ్ సెల్స్ కూడా పెడతాము, విచ్ హెల్ప్ కొత్త బ్లడ్ సప్లై క్రియేట్ చేసి దాన్ని హీలింగ్కి హెల్ప్ అవుతాయండి. బట్ ఏవియన్ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తుంది అనేది ఈజ్ డిసైడెడ్ బై అసలు ఏవియన్ ఎందుకు వచ్చిందో. సో మన ఏవియన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా అని గ్యారంటీస్ ఉండవు. దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్. నెక్స్ట్ స్టేజ్కి వెంటనే వెళ్ళిపోతుందంటారు లేదా మీరు అన్నట్టు ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఆల్సో కాజ్ ఆఫ్ ది ఏవియన్ ఎందుకు వచ్చింది. వాట్ వీ నోటిస్డ్ ఇస్ కోవిడ్-19 తర్వాత వచ్చిన ఏవియన్ చాలా ఫాస్ట్ ప్రోగ్రెసింగ్ అండి. ఈ దెబ్బలు ఇంజరీ తర్వాత వచ్చే ఏవియన్ ఫాస్ట్ ప్రోగ్రెసివ్. ఇంతకుముందు వచ్చే ఏవియన్స్ ఇడియోపాథిక్ అంటే కాజ్ ఎందుకో తెలియని ఏవియన్స్ వర్ లిటిల్ స్లోవర్. సో ఎంత మనం ట్రీట్మెంట్ తీసుకున్నా సమ్ అమౌంట్ ఆఫ్ ద ప్రోగ్రెషన్, డిజీజ్ ప్రోగ్రెషన్ మన చేతిలో ఉండదు. చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అంటున్నారు. అంటే యంగ్స్టర్స్లో కూడా అలానే కనిపిస్తుందా లేకపోతే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ప్రోగ్రెషన్ త్వరగా కనిపిస్తుందా మీకు? సో వాట్ వీ నోటిసెస్ అసలు ఏవియన్ కామన్గా వచ్చేది ఈ 20 to 40 years ఏజ్ గ్రూప్లో అండి. ఆ తర్వాత రాదు, ఆ ముందు అంత ఎక్కువ రాదు. ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వచ్చేటట్టు అయితే అట్ దిస్ ఏజ్ దే సమ్హౌ టీమ్ టు గెట్ ఇట్. అండ్ వన్స్ వీళ్ళకి ఏవియన్ వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చిన దాన్ని బట్టి ప్రోగ్రెషన్ స్పీడ్ ఉండొచ్చు అండ్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దాట్. ఓకే, దీస్ డేస్ అంటే మీరు డీల్ చేస్తున్న కేసెస్లో బాగా కామన్గా కనిపిస్తున్న రీజన్ ఏంటి? ఏవియన్ వస్తున్న ఈ యంగ్స్టర్స్ 20 to 40 అంటే యంగ్స్టర్సే. అవునండి, లాస్ట్ 4 yearsలో ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఏవియన్ హ్యాస్ గాన్ అప్ బికాస్ ఆఫ్ కోవిడ్-19 వైరస్ అండి. దానివల్ల ఇన్సిడెన్స్ పెరిగింది కానీ ఓవరాల్ చూసుకుంటే ఇప్పటికీ ద మోస్ట్ కామన్ కాసెస్ ఇడియోపాథిక్. అంటే మనకి రీజన్ ఏంటో తెలీదు, వీ జస్ట్ నో దట్ ఇట్ హస్ కమ్. ఓకే, సో ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో వచ్చారనుకోండి, ట్రీట్మెంట్ కోసమే వస్తే కంప్లీట్గా క్యూర్ చేసేయగలుగుతారా? అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఏవియన్. మన ఆల్ వీ కెన్ డూ ఇస్ మేనేజ్. మన గోల్ ఏంటంటే ఏవియన్లో ఆ నొప్పిని మేనేజ్ చేయడం, ఆ డిజీజ్ని ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా, పెరగకుండా ఆపగలగాలి. ఈ ఇనీషియల్ స్టేజెస్లో దెర్ ఆర్ సమ్ ట్రీట్మెంట్స్ లైక్ స్టెమ్ సెల్ థెరపీ మనం మాట్లాడుకున్నట్టు దట్ కెన్ హెల్ప్.
అట్లీస్ట్ మేనేజ్ చేసిన వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితే అంతే చాలు. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మేనేజింగ్ ఏవియన్ అండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం. యా సార్. సో స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటారు? సో స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇట్స్ బేసిక్లీ రిమూవల్ ఆఫ్ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ ది స్టెమ్ సెల్స్ ఫ్రమ్ అవర్ బాడీ అండి. బాడీలోంచి తీసిన తర్వాత వీ ట్రై టు యూజ్ ఇన్ కేసెస్ లైక్ ఏవియన్. ఇప్పుడు ఏవియన్లో స్పెసిఫిక్గా ఏం చేస్తామంటే మన పెల్విక్ బోన్ నుంచి బోన్ మ్యారోని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక స్పెషల్ మెషిన్లో కాన్సన్ట్రేట్ చేసి ఆ కాన్సన్ట్రేట్ని ఈ ఏవియన్ వచ్చిన హిప్లోకి ఇంజెక్ట్ చేస్తామండి. అండ్ వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఇస్ సమ్ రోల్, అది హీలింగ్ని, న్యూ బ్లడ్ వెసల్ ఫార్మేషన్ని బాగానే చేస్తుంది. ఇది కాకుండా దెర్ ఇస్ అనదర్ మెథడ్ వేర్ ఇలాగే ఎక్స్ట్రాక్ట్ చేసిన బ్లడ్ ఫ్రమ్ ద బోన్ మ్యారోని పంపించి కల్చర్ చేస్తాము, వేర్ వి ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్, మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ అంటాము. వీటిని మళ్ళీ తీసుకుని ఈ కోర్ డీకంప్రెషన్ చేసిన తర్వాత ఏవియన్ వచ్చిన హిప్లో ఇంజెక్ట్ చేస్తే వీ హ్యావ్ డెఫినెట్లీ సీన్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఈ రెండిట్లో ఏది బెటరా అంటే దెర్ ఇస్ నాట్ రియలీ అ బెటర్ ఆప్షన్. రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అండ్ యూజువలీ ఇది ఇండివిజువల్ పేషెంట్ బేసిస్ మీద వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత వి డిసైడ్ విచ్ ట్రీట్మెంట్ ఇస్ బెటర్ ఫర్ హోమ్. ఈ థెరపీ వర్క్ కానీ కేసెస్ కూడా ఉంటాయా? అప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఏంటండి? సో డెఫినెట్లీ ఈ అగ్రెసివ్ టైప్స్ ఆఫ్ ఏవియన్లో ఒక్కొక్కసారి వీ విల్ నాట్ బీ ఏబుల్ టు స్టాప్ ఇట్ విత్ స్టెమ్ సెల్ థెరపీ ఆల్సో అండి. ఆ సినారియోలో వీ హ్యావ్ టు ఆఫర్ దెమ్ హిప్ రిప్లేస్మెంట్ ఒకవేళ వాళ్ళ పెయిన్ తగ్గట్లేదు అంటే. ఈ హిప్ రిప్లేస్మెంట్ ఆల్సో ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఇన్ టుడేస్ వరల్డ్ అండి. ఓకే, హిప్ రీప్లేస్మెంట్ ఎలా జరుగుతుంది, ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఏజ్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది అప్పుడు? సో హిప్ రిప్లేస్మెంట్ అంటే బేసిక్లీ ఇట్ ఈస్ ద కంప్లీట్ చేంజ్ ఆర్ రిప్లేస్మెంట్ ఆఫ్ మన పై భాగం ఆఫ్ అవర్ తొడ ఎముక అండ్ కింద భాగం ఆఫ్ అవర్ పెల్విస్. అది కంప్లీట్గా మార్చినప్పుడు, ఇంతకు ముందు ఆలోచన ఎలా ఉండేదంటే చిన్నవాళ్ళకి చేస్తే అది తొందరగా పాడైపోతే మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలి, సో వెయిట్ చేసి ఎంత లేట్ అయితే అంత బెటర్ అని ఆలోచన ఉండేదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే వీ గో బై ద స్టేజింగ్ ఆఫ్ ద డిసీజ్. ఒకవేళ స్టేజ్ 4కి వచ్చేసి హిప్లో అరుగుదల మొదలైందనుకోండి, అప్పుడు ఇంకా దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ బట్ అ హిప్ రిప్లేస్మెంట్. అండ్ ఈ కొత్త హిప్ రిప్లేస్మెంట్స్తో ద రికవరీ ఈజ్ వెరీ ఈజీ అండి. యూజువలీ ఫస్ట్ డే సపోర్ట్తో నడుస్తారు, 2-3 వీక్స్లో సపోర్ట్ చాలామంది వదిలేస్తారు, 6 వీక్స్లో డ్రైవింగ్ అండ్ రిటర్న్ టు వర్క్ కూడా పాసిబుల్ ఉంటుంది. ఈ బాగా జరిగిన హిప్ రిప్లేస్మెంట్ వన్స్ ఇట్ ఈస్ వెల్ ఫిక్స్డ్ మన బోన్లో, ఇట్ కెన్ లాస్ట్ అప్ టు 30 years. సో ఈ చిన్న వాళ్ళల్లోనే చేయకూడదు, పెద్దవాళ్ళల్లోనే చేయాలి హిప్ రిప్లేస్మెంట్ అనేది ఈజ్ స్లోలీ ఫేడింగ్ అవుట్. ఈవెన్ కొంతమంది 30 yearsలో కూడా వీ హ్యావ్ డన్ హిప్ రిప్లేస్మెంట్స్ వెన్ నెసెసరీ. గ్రేట్ సార్. కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి హరీష్ గారు, నమస్తే అండి. హలో మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. అదే ఒక కాలు గురించి మేడం, 3 years అయిపోయింది, నడవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. హరీష్ గారు, 3 years బ్యాక్ మీకు దెబ్బది ఏమైనా తగిలిందండి? ఎలా మొదలైంది నొప్పి? ఈ కరోనా ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయింది సార్ ఇది. ఓకే, కాలు నొప్పి అంటున్నారు కదా, ఏ భాగంలో మీకు నొప్పి అనిపిస్తుందండి? తుంటి ప్రాబ్లం సార్ ఇది. తుంటి ప్రాబ్లమే ఉందండి? 2 వైపులు ఉందండి, ఒక వైపు ఉందా? లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ ప్రాబ్లం గురించి ఎప్పుడన్నా మీరు మెడికల్ కన్సల్టేషన్ తీసుకున్నారండి? ఎవరన్నా కలిసారా? తీసుకున్నాం సార్, జేబీఐటి భాస్కర్ హాస్పిటల్లో తీసుకున్నాము. అయితే వాళ్ళు ఎంఆర్ఐ సజెషన్ ఇస్తే ఎంఆర్ఐ తీయించినాము. అయితే తీయించిన తర్వాత వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు కానీ ఏం తగ్గలేదు, అది ఆపరేషన్ చేయాలని అన్నారు. అయితే ఆపరేషన్ చేయాలంటే సరే అని అన్నాము. ఇప్పుడు చేద్దాం, కొద్దిగా వెయిట్ చేద్దామని అన్నాడు 2-3 years. ఓకే, సో ఈ పరిష్కారం ఏంటో ఏం అర్థం కాలేదు. సో నాకు అర్థమైన దాన్ని బట్టి అయితే మీకు ఏవియన్నే ఉన్నట్టుగా ఉందండి. సో ఈ ఏవియన్ హిప్ మీకు ఒకవేళ ఉంది, ఎంఆర్ఐలో అదే డిసైడ్ అయింది అంటే దాని స్టేజ్ చూసుకొని ఇంకా సెకండ్ స్టేజ్లో అలా ఉంటే ఈ కోర్ డీకంప్రెషన్ స్టెమ్ సెల్ థెరపీ కూడా పాసిబుల్ ఉంటాయండి. దే ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ బట్ దే ఆర్ డెఫినెట్లీ పాసిబుల్. మన ప్రసాద్ హాస్పిటల్లో కూడా చేస్తున్నాము. ఒకవేళ ఈ స్టేజ్ దాటిపోయి హిప్ జాయింట్లో అరుగుదల మొదలైంది, లేదంటే మీ హిప్లో బాల్ షేప్ మారిపోయింది అంటే అప్పుడు మనకి వేరే దారి ఉండదు కానీ హిప్ రిప్లేస్మెంట్ తప్ప. ఈ ముందు స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా స్టెమ్ సెల్ థెరపీ, కోర్ డికంప్రెషన్ కూడా పాసిబుల్ ఉంటాయండి. ఒక్కసారి మీ స్కాన్స్ అవి ఫిజికల్గా చూస్తే ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అండి, తప్పకుండా. యా అండి. సో హిప్ రీప్లేస్మెంట్ గురించి మీరు చెప్పారు, అది సక్సెస్ అవుతే కనుక 30 years వరకు ఉంటుంది అని చెప్పి. సో రికవరీ ఎలా ఉంటుంది పేషెంట్కి?
ఆఫ్టర్ హిప్ రీప్లేస్మెంట్ ఆయన ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? రైట్. సో హిప్ రిప్లేస్మెంట్ ఇనీషియల్ ఫేజ్లో అండి ద రికవరీ ఈజ్ క్వైట్ ఈజీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అ ఫ్యూ రీజన్స్. ఒకటి, మన సర్జికల్ టెక్నిక్ కొద్ది ఓవర్ ద ఇయర్స్ ఇంప్రూవ్ అయినాయి. అది కాకుండా ఎనస్థీషియా డ్రగ్స్, ఎనస్థీషియా మెథడ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. అవి కాకుండా నర్వ్ బ్లాక్స్ అని ఇస్తున్నాం. ఎలా అంటే మన తుంటిలో నొప్పి మన బ్రెయిన్కి వెళ్ళకుండా, మనకి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల ఫస్ట్ 24 to 48 అవర్స్లో పెయిన్ లేకపోవటం వల్ల చాలా కంఫర్టబుల్గా పేషెంట్స్ కాన్ఫిడెన్స్తో ఫిజియోథెరపీ చేయటం, నడవటం ఉంటుంది. సో ద రికవరీ హ్యాస్ బికమ్ క్వైట్ ఈజీ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు జస్ట్ 5 or 10 years ago ఆల్సో. ఈ ఒక్కసారి బాగా సెట్ అయితే అంటే ఇట్ మీన్స్ దట్ బోన్ ఈజ్ స్టార్టింగ్ టు ఎన్కార్పొరేట్ దట్ ఇంప్లాంట్. అంటే మన ఎముక దాన్ని గట్టిగా పట్టుకుంది అంటే మనం కేర్ తీసుకుంటే, విచ్ మీన్స్ కింద ఫ్లోర్ మీద కూర్చోవటము, ఇలాంటివి సర్టన్ ప్రికాషన్స్ ఉంటాయి దట్ ఆర్ నాట్ అడ్వైజబుల్ ఆఫ్టర్ హిప్ రిప్లేస్మెంట్. సో అవి చేయకుండా ఉంటే వితౌట్ డూయింగ్ ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ ఈవెన్ 30 years పేషెంట్స్ విల్ లాస్ట్. అండ్ దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈవెన్ 40 years, 47 years ఆల్సో. ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాలంటారు ఆఫ్టర్ రీప్లేస్మెంట్? అది పెయిన్ఫుల్ అని భయపడతారు, సర్జరీ కంటే ముందు భయపడేది అది. గుడ్ క్వశ్చన్ అండి. అంటే నీ రిప్లేస్మెంట్లో ఫిజియోథెరపీ మేబీ హ్యాస్ అ మోర్ సిగ్నిఫికెంట్ రోల్ అండి హిప్ రిప్లేస్మెంట్ కన్నా. కానీ హిప్ రిప్లేస్మెంట్ ఏమవుతుందంటే చాలామంది బాగా లేట్ చేసి వాళ్ళ కండ అప్పటికి వీక్ అయిపోయిన స్టేజ్లో చేయించుకుంటే వాళ్ళకి ఫిజియోథెరపీ కొంచెం అవసరం పడుతుంది. ఎందుకంటే వీక్ అయిపోయిన కండని మళ్ళీ స్ట్రెంత్కి తీసుకురావడానికి. బట్ యంగ్ యాక్టివ్ అడల్ట్స్లో వెన్ దర్ మసిల్ టోన్ ఇస్ గుడ్, చాలామందికి స్పెసిఫిక్ ఫిజియోథెరపీ కూడా అవసరం ఉండదు. వీ జస్ట్ టీచ్ దమ్ ఎక్సర్సైజెస్ అండ్ దే డూ వెరీ వెల్. ఇంకెలాంటి అడ్వాన్సెస్ వచ్చాయండి ఈ ట్రీట్మెంట్స్లో? సో హిప్ రిప్లేస్మెంట్లో సెవరల్ అడ్వాన్సెస్ వచ్చినాయండి. ఇఫ్ యూ లుక్ అట్ ది ఇంప్లాంట్ దట్ ఈస్ యూస్డ్, లోపల వాడే ఇంప్లాంట్ మెటీరియల్ కానీ, ఆ లోపల ఉన్న మెటల్ కానీ, దాని చుట్టుపక్కల ఉన్న కోటింగ్ విచ్ ఇస్ నౌ హైడ్రాక్సీ అపెటైట్ అండ్ కోటింగ్ కూడా వాడుతున్నాము. దాని మీద ఉన్న బాల్, ఇంతకుముందు మెటల్ ఉండేవి, నౌ మోస్ట్ పీపుల్ హ్యావ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సెరమిక్ బాల్స్ అండి. ఎందుకంటే దే ఆర్ హార్డర్, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటాయని. దానిపైన ఉండే ప్లాస్టిక్ లేయర్ కూడా ఇంతకుముందు దేవర్ లో డెన్సిటీ ప్లాస్టిక్స్ అని వాడేవారు, ఇప్పుడు హైలీ క్రాస్ లింక్డ్ పాలిఇథిలీన్ అని వాడుతున్నాము. దాంతో ఏంటంటే లైఫ్ స్పాన్ హ్యాస్ ఫర్దర్ గాన్ అప్. ఇవి కాకుండా సర్జరీ సైడ్లో ది ఎనస్థీషియా, ద నర్వ్ బ్లాక్స్ ఇందాక మెన్షన్ చేస్తున్నాను, ద సర్జికల్ అప్రోచ్ కూడా హ్యాస్ అడ్వాన్స్డ్ క్వైట్ అ బిట్. ఇవి కాకుండా హిప్ కంప్లీట్ రిప్లేస్మెంట్ కాకుండా రీసర్ఫేసింగ్ అని కూడా పాసిబుల్ అండి. రీసర్ఫేసింగ్ అంటే ఏంటంటే మన కంప్లీట్ బాల్ ఆఫ్ ద హిప్ని తీసేయకుండా దాన్ని జస్ట్ పై భాగం వరకు తీసి దాన్ని షేప్ చేసి వీ రిప్లేస్ ఇట్ విత్ జస్ట్ లైక్ అ క్యాప్. దట్ ఆల్సో హ్యాస్ ఎక్సలెంట్ రిజల్ట్స్, బట్ నాట్ ఇన్ ఆల్ పేషెంట్స్ అని, బాగా సెలెక్టివ్ పేషెంట్స్లోనే అది పాసిబుల్ అవుతుంది. ఈ కాకుండా రేర్ కేసెస్లో ఏమవుతుందంటే మన హిప్ బాల్ అండ్ సాకెట్ ఉన్న భాగంలో ఆ సాకెట్ బాగా వంకర్ అయిపోయో, ఆక్వర్డ్ షేప్గా అయిపోయో ఉండొచ్చు. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఈ రోబోటిక్ సర్జరీ కానీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ కానీ వాడి వీఆర్ ట్రైంగ్ టు రీక్రియేట్ నార్మల్ అనాటమీ సో దట్ పేషెంట్ గేట్ అంటే నడిచే విధానం కానీ తనకు అనిపించేది కానీ న్యాచురల్గా అనిపించేటప్పుడు వీఆర్ ట్రైంగ్ టు రీక్రియేట్. కొన్ని ఫ్యూ కేసెస్లో ఆఫ్టర్ రీప్లేస్మెంట్ కూడా కొంతమందికి పెయిన్ తగ్గదు. ఎందుకంటారు? వాళ్ళు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేకపోతే ఏమంటారు? సో మోస్ట్ కామన్ కాజెస్ ఒక రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కొద్దిగా ఇంకా నొప్పి ఉంది అంటే మన కండ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటం, మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండటం, లేదంటే సైజ్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ మరి చిన్నగా కానీ మరి పెద్దగా కానీ ఉండటము, లేదంటే పేషెంట్స్ కేర్ తీసుకోకుండా ఆ మసిల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఒకవేళ ప్రీ సర్జరీ వాళ్ళ కాలు కొద్దిగా వంకర్గా కానీ మసిల్స్ వీక్గా అయిపోయినా కానీ వాళ్ళ తర్వాత ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ దెన్ దే కెన్ హ్యావ్ లిటిల్ పర్సిస్టెంట్ పెయిన్. అది కొద్దిగా కాంట్రాక్చర్స్ అంటే టైట్ అయిపోతాయి ఒకవైపు కండ, దానివల్ల కూడా రావచ్చండి. సో అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ పెయినే స్టార్ట్ అవ్వద్దు, ఏవియన్ వరకు కాదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ సజెషన్స్ ఏమైనా చెప్పండి. సో లైఫ్ స్టైల్ ప్లేస్ అ క్రిటికల్ రోల్ ఇన్ హిప్ పెయిన్ ఆర్ జనరల్ జాయింట్ హెల్త్ అండ్ మొబిలిటీ ఇన్ జనరల్ అండి. వెన్ వీ స్టార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అందరి జాయింట్స్ బాగా మొబైల్గా ఫ్లెక్సిబుల్గా నార్మల్గా అనిపిస్తాయి. బట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 years అండి, ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ అవర్ బోన్, 1% ఆఫ్ అవర్ మసిల్ నెమ్మదిగా కరిగిపోతాయి అండ్ మన జాయింట్స్ దే స్టార్ట్ బికమింగ్ అ లిటిల్ స్టిఫర్. సో ఎవ్రీబడి ఆఫ్టర్ దిస్ ఏజ్ కొద్దిగా ఎక్సర్సైజ్, కొద్దిగా జాయింట్ మొబిలిటీ, స్ట్రెచ్చింగ్ మీద ఫోకస్ చేయాలి. వెయిట్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి.
అన్యాచురల్ అమౌంట్ ఆఫ్ వెయిట్ గెయిన్ అయినా సడన్గా దట్ ఇంపార్ట్స్ అ లాట్ ఆఫ్ లోడ్ ఆన్ యువర్ జాయింట్స్. సో it is important to have one good healthy lifestyle in terms of exercise, diet, and also excessive alcohol, tobacco consumption kuda they will worsen your joint health. మీ ప్రసాద్ హాస్పిటల్స్లో హిప్ రీప్లేస్మెంట్ హిప్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా వెయిట్ని ట్రీట్ చేస్తూ ఉంటారండి. సో ప్రసాద్ హాస్పిటల్స్ ఇస్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో నీ రిప్లేస్మెంట్స్ కానీ, ట్రామా సర్జరీ కానీ, స్పైన్ సర్జరీ కానీ, ఇవన్నీ కీ హోల్ సర్జరీ కానీ ఇవన్నీ చేస్తాం. ఇవి కాకుండా గైనకాలజీ అంటే ఐవీఎఫ్ స్పెషాలిటీ ఉందండి. వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ విత్ అ నియోనేటల్ ఐసీయూ ఆల్సో. వీ హ్యావ్ కార్డియాక్ డిపార్ట్మెంట్ విత్ అ క్యాత్ ల్యాబ్, ఫుల్లీ ఫంక్షనల్ CT and MRI scans also అండి. We are a fully equipped hospitals across the city in 3 different branches. Our aim is to provide world-class personalized healthcare at a reasonable, affordable level for everybody in the community. ఈవెన్ నీ ప్రాబ్లమ్స్ ఆల్సో ఉన్నా సార్? Knee problems are also very commonly treated by us అండి. నార్మల్గా చూసుకుంటే మేబీ 60% ఆఫ్ అవర్ పేషెంట్స్ అందరూ నీ పెయిన్తో వచ్చిన వాళ్ళే. అది లిగమెంట్ ప్రాబ్లం అవనండి, జాయింట్ అరుగుదల వల్ల కావనివ్వండి, లేదంటే కంజనైటల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. నీ పెయిన్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ దట్ వీ సీ అండ్ ఇట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈరోజు హిప్ పెయిన్ ఎందుకు వస్తుంది, దాని తీవ్రత వల్ల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి మీ హాస్పిటల్స్లో మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.